ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 25వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 41 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ రెండు మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 24 మ్యాచ్లు జరగగా అందులో ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్లు విజయం సాధిస్తే ఆర్సీబీ 10 మ్యాచ్లు విజయం సాధించి ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. జరగబోయే మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్. నెంబర్ 3 ఏడెన్ మరాక్రమ్. నెంబర్ 4 ఎన్రిక్ క్లాసెన్. నెంబర్ 5 అబ్దుల్ సమద్. నెంబర్ 6 నితీష్ రెడ్డి. నెంబర్ 7 షాబాజ్ అహ్మద్. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10 మయాంక్ మార్కండే. నెంబర్ 11 టి నటరాజన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉన్నత్కంట్ను ఆడిపించే అవకాశం ఉంది. ఆర్సీబీ ప్లేయింగ్ 11: ఫ్యాబ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ ఓపెనర్స్. నెంబర్ 3 విల్ జాక్స్. నెంబర్ 4 రజత్ పటిదార్. నెంబర్ 5 క్యామరన్ గ్రీన్. నెంబర్ 6 దినేష్ కార్తిక్ వికెట్ కీపర్. నెంబర్ 7 మహిపాల్ లోమ్రోల్. నెంబర్ 8 కరణ్ శర్మ. నెంబర్ 9 లోకీ ఫెర్గుసన్. నెంబర్ 10 యష్ దయాల్. నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ను ఆడిపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో జరగబోతుంది. ఈ గ్రౌండ్లో రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో టోటల్ 53 మ్యాచ్లు ఆడగా అందులో 32 మ్యాచ్లు విజయం సాధిస్తే 20 మ్యాచ్ల్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఈ గ్రౌండ్లో 14 మ్యాచ్లు విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 18 మ్యాచ్లు విజయం సాధించింది. ఆర్సీబీ ఈ గ్రౌండ్లో టోటల్ 11 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్లు విజయం సాధిస్తే 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ కూడా విజయం సాధించలేదు. సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్లు విజయం సాధించింది. ఈ రెండు టీములు పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే టోటల్ 7 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు విజయం సాధించి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి 10 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. ఆర్సీబీ టోటల్ 7 మ్యాచ్లు ఆడగా అందులో ఒక మ్యాచ్లో విజయం సాధించి 7 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 పాయింట్లతో 10వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీముల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే 3 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తే 2 మ్యాచ్లు ఆర్సీబీ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో టోటల్ 2 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లు గెలిచి ఉన్నారు. ఈ సీజన్లో రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరిగింది. అప్పుడు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మరి ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ విజయం సాధిస్తుందా లేదా, మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.